నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ఆమేన్ అంటలేదు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఎవరైనా చక్కగా చదివి నాకు సహకరించండి వాక్యములో ముందుకి. నేను ఎక్కువసేపు మిమ్మల్ని విసికించను. ఈ కూటం 9 గంటల 20 నిమిషాలు 10 నిమిషాల లోపు అయిపోద్ది. ఆమె హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము బిడలారా 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి స్తోత్రం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఆమె ఈ వచనము ఎవరి కొరకు మాట్లాడుతూ ఉంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం చెప్తున్నాడు. ఈ గ్రంథకర్త యేసయ్య గురించి మాట్లాడుతూ ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో ఏం చేశాడో చెప్తున్నాడు. ఎప్పుడంట? శరీరధారి అయి అంటే భూలోకములో యేసుక్రీస్తు ప్రభువారండి 3.5 సంవత్సరాలు జీవించారు. 33.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆయన జీవించిన దినములు, ఊహ తెలిసిన దినమును మొదలుకొని ఆయన పరలోకానికి ఆరోహణమయ్యే దినము వరకు కూడా ఆయన చేసిన విధానం, పని చెప్తా ఉన్నాడు. ఏం చేశాడో చెప్తున్నాడు. ఏం చేశాడంట? శరీరధారి అయి ఉన్న దినములలో యేసు ప్రభు వారంట మహారోదనలు చేశాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు చేసిన రోదన భూమి మీద ఎవరు చేసి ఉండకపోవచ్చు. అంత రోదన చేశాడనమాట. తర్వాత కన్నీళ్లు కార్చాడంట. ఎందుకు యేసయ్య కన్నీరు కార్చవలసి వచ్చింది, ఎందుకు యేసయ్య రోదించవలసి వచ్చింది అంటే తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థన చేశాడంట. స్తోత్రం చెప్పండి. నేను చెప్పనా? ఆయన సంపూర్ణ మానవుడు, అలాగే పరిపూర్ణ దేవుడు. బిడ్డలారా, ఈ లోకములో ఆయనకి ప్రార్థన అవసరమయ్యింది. తన శరీరములో శ్రమల నుంచి తప్పించబడ్డానికి, మరణము నుంచి తప్పించబడ్డానికి, మహాశ్రమ నుంచి విడుదల పొందడానికి యేసు ప్రభు వారికి ప్రార్థన అవసరమైతే నీకు నాకు ఇంకెంత ప్రార్థన అవసరమండి? యేసు ప్రభువుకే కన్నీళ్ళు అవసరమైతే, యేసు ప్రభు వారికి మహారోదన అవసరమైతే నీకు నాకు అవసరం లేదా దేవుని బిడ్డ? హల్లెలూయా. అంతేకాదు, కన్నీళ్లతో, ప్రార్థనలతో, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అసలు యేసు ప్రభువుని తండ్రి అంగీకరించటానికి కారణం ఏంటి? ఎందుకు ప్రార్థన చేశాడు? తనను రక్షించమని. ఎందుకు ఈ యాచనలో, ప్రార్థనలో అర్పించాడు అంటే దేవుడు అంగీకరించాడు. నేను చెప్పనా? యేసు ప్రభువుకి మహారోదన, కన్నీళ్ళు ఏమండి, తర్వాత భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనను అంగీకరిస్తే మరి నీకెంత భయభక్తులు ఉండాలి, నీకెంత ప్రార్థన ఉండాలి, నీకెంత కన్నీరు ఉండాలి. దావీదు అంటాడు, దేవుని బిడ్డలారా, నా కన్నీరును నీ కవిళిలో దాచావు. దేవునికి స్తోత్రం. దావీదు ఎంత కన్నీరు కార్చాడో చెప్పనా బిడ్డలారా? పరుపు తేలే అంతగా ఏడ్చాడంట. నా వైపు చూస్తూ వాక్యం వినాలి. ఎలా ఏడ్చాడంట? పరుపు తేలేంతగా ఏడ్చాడంట. 51వ కీర్తనలో దావీదు ఏడుపు ఉంటుంది. ఏమనో తెలుసా? దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగచేయి, నా యందును శుద్ధ హృదయము కలిగిచేయి, నన్ను హిస్సోపుతో కడుగు, నా పాపం పరిహరించు, నీ ఆత్మని యొద్ద నుంచి తీసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను దూరం చేయొద్దు, నీ సన్నిధిని దూరం చేయొద్దు. దేనికోసం ఏడుతున్నాడు దేవుని బిడ్డ? పరసంబంధమైన దేవునితో సహవాసం తెగిపోద్దేమని దావీదు పరుపు తేలేంతగా ఏడ్చాడంట. కొంతమంది కన్నీటిని వ్యర్థంగా ఖర్చు పెడతారండి.
లోక సంబంధమైన వాటి కోసం కన్నీరు ఖర్చు పెడతారు. నేను చెప్పనా, దావీదు ఇంకో చోట ఏమంటాడో తెలుసా? నా కన్నీటిని నీ కవిళిలో దాచి ఉంచితివి అంటాడు. అంటే అర్థం ఏంటి? దావీదు కార్చిన కన్నీరంతా దేవుని బిడ్డలారా దేవుడు ఒక బుడ్డలో భద్రం చేశాడంట. దానిని కొలిచితివి అంటా ఉన్నాడు. ఊరికే ఏడవకూడదండి. ఏడిస్తే ప్రభు దగ్గరే ఏడవాలి. ఏడిస్తే ప్రభు పాదాలే తడపాలి. దేవునికి స్తోత్రం. భయంకరమైన పాపం చేసిన ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీటితో తన పాదాలు కడుగుతుందంట. ఏమండి, యేసు ప్రభు పాదాలు కడగాలంటే ఎంత కన్నీరు అవసరం అవుతుంది? కనీసం మ్యాక్సిమం ఒక చెంబుడు నీళ్ళు, ఎంత ఒబ్బుడిగా కడిగిన ఒక చెంబుడు నీళ్ళైనా అవసరం కదా. అంటే చెంబుడు నీళ్ళు అంత కన్నీరు గార్చిందంట. దేవునికి స్తోత్రం. అంతగా ఏడ్చిందంట ఆమె, అంతగా రోధించిందంట ఆమె, అంతగా వెలిపించింది. ఎందుకు ఏడ్చిందో తెలుసా? అసలు ఆమె వృత్తి వ్యభిచారి. ఆమె వృత్తి ఏంటండి? ఊళ్ళో ప్రతి ఒక్కడు అంటున్నాడంట, ప్రతి ఒక్కడు ఒలే ఏమే, ఏ వేస్ట్ దానా, పనికిమాల దానా, ఇంకా ఒక పేరు కాదండి, నానా రకాల పేర్లతో పిలుస్తూ అవమానపరుస్తూ ఆమెను అవహేళనకు మరి దేవుని బిడ్డలారా అవహేళనగా మాట్లాడుతుంటే ఫస్ట్ టైం అండి యేసు ప్రభు పరిచయమైన తొలి దినమే ఏం చేశాడు తెలుసా? అమ్మా అని పిలిచాడు. అమ్మా అని పిలిచావు ప్రభువా, అది ఎవ్వరు పిలువని పిలుపు, నేనన్నాడు వినని పలుకు, తల్లి మరచినా మరోవనటి నా వారి వెలివేసి నా వెలివేయ నాటివే జీవి తాతము వరకు చేతి ప్రభువా జీవితాంత వరకు నీ పాద తల్లి మరచి నా మరోవనటివే నా వారు వెలివేసి. చూడండి బిడ్డలారా, తాను చేసే పాపాన్ని బట్టి కుటుంబం గెంటేసిందంట. ఊళ్ళో ఒక మంచి పేరు లేదంట. అంతేకాదు చాలామంది రాళ్ళు రువ్వి చంపాలని కోరుకున్నారంట. మోషే ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా పాపం చేసిన ఈమెను చంపాలి అంటే ఫస్ట్ టైం అండి అమ్మా అని పిలిచి ఆదరించి క్షమించి పరలోకాన్నిచ్చి నిత్యత్వాన్నిచ్చి మహిమనిచ్చి గౌరవాన్ని పెంచింది ఎవరంటే నజరేయుడని యేసయ్యే. నేను చెప్పనా, కొన్ని జీవితాలు పతనమైపోతే నాశనమైపోతే, అలా నాశనమై పతనమైపోయిన వారి జీవితాలను బాగు చేయాలంటేనండి ఒక నా ప్రభు వాళ్ళనే సాధ్యం. మొదట భూమి అండి దేవుని బిడ్డలారా బల్లపరుపుగా ఉండేది. ఆ భూమిని సాతాను పాడు చేసేస్తే పాడు చేసే ఈ భూమిని యేసయ్య మరలా బాగు చేసి దాన్ని శూన్యములో వేలాడదీశాడంట. అంటే పాడైపోయిన జీవితాలను బాగు చేసేది ఆయన ఒక్కడే. నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తే బాగవ్వో, ఎక్కడికో వెళ్తే నువ్వు దీవించబడవో, ఎక్కడెక్కడో ఉంటే స్వస్థపరచబడో. నువ్వు దీవించబడే స్థలము, నువ్వు ఆశీర్వదించబడే స్థలము, నిన్ను హెచ్చించే స్థలము, నీకు కృపనిచ్చే స్థలం ఏదంటే ప్రభు పాదాలే. దేవునికి స్తోత్రం. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను అంటాను, దేవుని బిడ్డ, నిన్ను ఆశీర్వదించే స్థలము దేవుని సన్నిధే, దేవుని మందిరమే, దేవుడే. ఇంకా ఎక్కడికి వెళ్ళినా నీ జీవితం బాగవదు, ఎక్కడికి వెళ్ళినా నీ పరిస్థితులు చక్కబడు, ఎక్కడికి వెళ్ళినా నీ స్థితి మారదు. ఆమె కన్నీటితో ఏం చేస్తుందండి? పాదాలు కడిగి తల వెంట్రుకలతో. నేను చెప్పనా, స్త్రీకి కన్నులు తల చాలా ఇష్టం. దేవుని స్తోత్రం. అంటే తన ఇష్టాలన్నీ ఎక్కడ పెట్టేసింది? నీ ఇష్టాలు కూడా వేసే పాదాల దగ్గరికి వచ్చేయాలి. ఏమిష్టం నీకు? అలంకరణ ఇష్టమా? డబ్బు ఇష్టమా? తిండి ఇష్టమా? నిద్ర ఇష్టమా? లోకంలో బ్రతకడం ఇష్టమా? అది ప్రభు పాదాల దగ్గర పెట్టేయాలి.
మేము అలాగే సమర్పించుకున్నాం బిడ్డలారా. మా యవ్వన జీవితాలని ప్రభు పాదాల దగ్గర పెట్టేశాం. అందుకే దేవుడు ఎంత మధురంగా మార్చేశాడు మమ్మల్ని, అందుకెంత మాధుర్యంగా, అందుకెంత ఆశీర్వాదకరంగా, అందుకెంత మేలుకరంగా ప్రభు మమ్మల్ని మార్చేశాడు. నీ యవ్వన జీవితాన్ని, యవ్వన ప్రాయాన్ని, యవ్వనేచ్ఛలు ప్రభు పాదాల దగ్గర పెట్టే. నీకు ఏది ఇష్టమో, ఏది నీకు మోస్ట్, నీ జీవితంలో నీకు ఇష్టమైనది దాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టే. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డ, నిన్ను ఘనమైన వ్యక్తిగా దేవుడు మార్చగలడు, నిన్ను జనములకు దీవెనగా మార్చగలడు, నిన్ను ప్రపంచానికి ఉన్నతంగా చూపించగలడు. అట్లాంటి సమర్థుడేసయ్యా. అప్పుడు అన్నాడు, ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఈమె చేసినదల్లా జ్ఞాపకంలో వస్తుంది. ఎంత కృప అండి. మనం దేవుని సన్నిధికి వచ్చిన ఎక్కువసేపు కూర్చోలేము. నేను చెప్పనా, ఒక దినం గడిపితేనంట 1000 దినముల శ్రేష్టం. గంట గడిపితాను లేదు, ఒక దినం గడిపితే. అంటే నేను చెప్పనా, యేసయ్య దగ్గర ఒక దినమంతా గడపాలంట. దినమంతా ఎత్తుకు గడపాలి, పాదాల దగ్గర గడపాలి, ప్రార్థనలో గడపాలి, యేసు నామాన్ని స్మరించాలి. అప్పుడు నీ జీవితం మారిపోద్ది దేవుని బిడ్డ. హల్లెలూయా. యేసయ్య కన్నీరు, మహారోదన, అంతే తప్ప ఇంకో విషయం చెప్పనా, భయభక్తులుగా ఉన్నాడంట. ఎలా బ్రతికాడంటే యేసయ్య భయభక్తులు కలిగి ఉన్నాడంట. దేవుడు అంటే భయం, వాక్యం అంటే భయం, దైవజనులు అంటే భయం. ఏమండి, దేవుని స్వరం అంటే భయం, భక్తి. కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. భయం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా, మనకి పాపం చేయడానికి భయపడతాం. భక్తి ఉంటే, భక్తి అంటే ప్రేమ, భయం అంటే పాపం చేయకుండా ఆపబడతాం. కొన్ని కుటుంబాల్లో దైవ భయం ఉండకపోవడం బట్టి అడ్డగోలుగా బతికేస్తారు. ఏ భయం ఉండదండి, అడ్డగోలుగా బతకడానికి కారణం దేవుని భయం ఉండదు. దేవుని స్తోత్రం. మా సంఘ పిల్లలు చిన్న స్తోత్రం. నేను అంటాను, యేసు ప్రభుకే కన్నీళ్ళు అవసరమైనరా, యేసు ప్రభుకే ప్రార్థన అవసరమైందిరా, యేసు ప్రభువే భక్తిగా బ్రతకటం అవసరమైందిరా. నువ్వెంతరా, నేనెంతరా తల్లి. ఆమె మనం కూడా ఏం చేయాలి? నేను ఇంకా చెప్పనా, ముగించానా? ఇంకా ఉంది నాకు 10 నిమిషాల టైం. నేను అన్న టైం మీరు ఇప్పుడే వచ్చారు. వాస్తవాన్ని చెప్పాలంటే నేను అప్పుడే ముగించకూడదు. దేవుని స్తోత్రం. ఓకేనా, కొన్ని మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఓకేనా, మనం కరెక్ట్గా భక్తిగా ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయంగా ఉండాలంటే ఏం చేయాలి? వేటిని కాదనుకోవాలి, వేటిని వద్దనుకోవాలి. 4 ముక్కలు చెప్పేసి ముగించేస్తాను. చేతులు పైకి స్తోత్రం చెప్పండి. అటు చూస్తే అటు గట్టిగా చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి దేవుని బిడ్డలారా. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని 27వ వచనం. యాకోబు పత్రిక దీని తర్వాతే ఉంటుంది అనుకుంటా. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక, ఇద్దుగో అసలు నువ్వు భక్తి గలవాడవు, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డవు అనటానికి నిదర్శనం ఏంటంటే నీ నోరే చెప్పేద్ది. ఏం చెప్పేద్ది? నువ్వు భక్తిగా ఉన్నావా లేదని ఏం చెప్పేద్ది? కొంతమంది అడ్డగోలుగా మాట్లాడతారు. నాకు అసలు ఎక్కువ మాట్లాడేవాళ్ళంటే చిరాకు, ఎందుకంటే నేను మాట్లాడను. దేవుని స్తోత్రం. నేను మాట్లాడను, నేను అవసరమవుతేనే మాట్లాడతాను. అనవసరమైన మాటలు, వ్యర్థమైన సంభాషణ మనం ఏం చేయకూడదు. భక్తిహీనులు నీ ముందున్నప్పుడు నోటికి చిక్కం పెట్టుకో అని ఉంటుంది బైబిల్లో. అంటే మనం ఎక్కువ మాట్లాడకూడదు. మాట్లాడినా మన మాటలు ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి. ఎలా ఉండాలి తల్లిగా? మంచిగా. ఇంకో మాట చూపిస్తాను మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. తిమోతి 4:7 చదవండి. 1 తిమోతి పత్రిక 4:7 చదవండి. 1 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, సూపర్ అండి, హల్లెలూయా. ఏ ముచ్చట్లంట? ముసలమ్మ ముచ్చట్లు వేరు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు వేరు. కొన్నిసార్లు పల్లెటూరులో ఓలే ఆడామి దీన్ని ఎత్తిపోయాడు, ఈడామి దాన్ని ఎత్తిపోయాడు, దాన్ని కొవ్వెక్కి తిరుగుతుంది, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడతారు. నేను మామూలుగా ఓపెన్గా చెప్పేస్తానని ఫీల్ అవ్వకండి. స్తోత్రం. ఇక ఇదే గొడవ. ఎవడి కొంపలో దూరాడో, ఎవరెవరితో ఫోన్ మాట్లాడుతున్నారో, ఇదే గొడవ.
తప్పు లేని వారు తమ తప్పులెరగర యావిశ్వదాభిరామ వినురవేమ అని ఉంటుంది. అంటే తప్పు చేసేవాడండి, తప్పు లేనోడంట. తప్పు చేసేవాడిలో చాలా తప్పులు ఉంటాయి, మాట్లాడేవాడిలో చాలా తప్పులు ఉంటాయి, కానీ అవి పాతి పెట్టుకుని ఇతరుల కోసం మాట్లాడతారు. అందుకే బైబిల్ అంది, నీ కంటిలో దోలమునెంచక నీ సహోదరుని కంటిలో నలుసు తీయటియాలా. దోలం పెద్దదా, నలుసు పెద్దదా? దోలం ఎంత ఉంటుంది, నలుసు ఎంత ఉంటుంది. అంటే ఎదుటివారు మనల్ని చూసినప్పుడు మన మీద నిందలేస్తూ ఉన్నప్పుడు మన చిన్నయే, కానీ వాళ్ళది పెద్దదే. అందుకని మిమ్మల్ని ఎవరో నిందింతే భయపడక్కర్లే. ఆడి పెద్ద పాపి, ఆడి దగ్గర ఉంది పెద్ద పుట్ట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను బిడ్డలారా, మనము చూడండి, వ్యర్థమైన మాటలు, అపవిత్రమైన మాటలు పలకకూడదు. అపవిత్రమైన మాటలు మన నోటిలో, దేవుని బిడ్డలారా, బూతులు రాకూడదు, సరసోక్తులు రాకూడదు, సరసాలు ఆడకూడదు. ఎటకారాలు ఉంటాయి కాదా, బావగారితో, మరిది గారితో ఇవి ఉంటాయి కాదండి. భార్యాభర్తలు ఆడుకోవచ్చు, తప్పేం కాదు. భార్యాభర్త ఎటకారం ఆడుకోవచ్చు, సరసాలు ఆడుకోవచ్చు, ఏం చేసినా తప్పు కాదు. భార్యాభర్తలు, భార్య తప్ప, భర్త తప్ప, ఇతరులతో మనం సరసాలు కానీ, సరసోక్తులు కానీ, అపవిత్రమైన ముచ్చట్లు పెట్టావే, జాగ్రత్త, నువ్వు భక్తి కాదు, నీ భక్తి పోయినట్టేసి రక్తమేద్యం. హల్లెలూయా. నీ భక్తిని పాడు చేసేవి, నీ విశ్వాసాన్ని పాడు చేసేవి, నీ ఆత్మీయతను పాడు చేసేవి, నీ పరిశుద్ధతను పాడు చేసేవి, నీ యథార్థతను పాడు చేసేవి, నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేసేవి, నీ విశ్వాసాన్ని కోల్పోయేలా చేసేవి. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడో, నోటికి కళ్ళి పెట్టుకోవాలి మనం. ఏమంటే దూడకి చిక్కం పెడతారు, ఎందుకు పెడతారు? పాలు దాక్కుండా ఉంటుందని, అంతేనా? ఒకవేళ కనుక దానికి చిక్కం పెట్టలేదు అనుకో, సాయంత్రం నువ్వు వెళ్ళి పిండి తగ్గి రవ్వ సొక్క ఉండదు, మొత్తం తాగేద్ది. తాగేసి హ్యాపీగా దొరుకుతుంది, జించిన ఇక్కడ. రైతు వచ్చి ఎంత పిండినా రాదు, ఏచి రక్తమే తాగేసిందిరా. దేవుని స్తోత్రం. అందుకని దాన్ని కంట్రోల్ చేయడానికి నోటికి ఏం పెడతారో. అందుకని మనము దేవుని పిల్లలం కాదండి, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడకూడదు. బైబిల్ అంటది, నీవు మాట ఉప్పు వేసినంత కృపాసహితంగా ఉండాలి. ఎట్లా ఉండాలండి? ఉప్పు, కూరలో ఉప్పు లేకపోతే ఎంత చెత్తగా ఉంటుందో, మన మాటలో మాధుర్యత లేకపోతే అంత చెత్తగా ఉంటుంది. కొంతమంది మాట్లాడతారండి, ఏ దరిద్రి, ఏ బ్రేసి మాటలని చే దేవుని స్తోత్రం. మన మాటలు మంచిగా ఉండాలి. మనం పలకరించే విధానం కూడా, అక్క బాగున్నావు, అన్నయ్య బాగున్నావు, చెల్లి బాగున్నావు, తల్లి బాగున్నావు, అబ్బా బాగున్నావు, ఇలాగా ఏమే ఓలే వసే ఈ మాట్లాడకూడదు. దేవుని పిల్లలు మాట్లాడకూడదు, లోకస్తులు మాట్లాడుకుంటారు, వాళ్ళతో మనకి ఎందుకు? దేవుని స్తోత్రం. ఎరా తల్లి, వాళ్ళతో మనకి ఎందుకు? మనం అలా మాట్లాడకూడదు. ఇక్కడ అంటున్నాడు, యేసుప్రభువు వారు ఎలా ఉన్నాడంట? భయభక్తులతో ఉన్నాడంట, కన్నీటితో, రోదంతో ఉన్నాడు. అందుకే అంగీకరించాడు తండ్రి. ఇప్పుడు మనకేం కావాలి? కన్నీటి ప్రార్థన కావాలి, రోధించే ప్రార్థన కావాలి, భయభక్తులు కావాలి. నువ్వు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తివేంటే, అసలు భక్తిపరుడు అనడానికి రుజువేంటి? నీ మాట. ఇంకో చోట ఉంటుంది, మంచి దినములు చూడగోరువాడు వ్యర్థమైన మాటలు, అపవిత్రమైన మాటలు పలకకుండా తన నోటిని కాపాడుకోవాలి. అంటే మనం ఎక్కువ కాలం బతకాలంటే తక్కువ మాట్లాడాలి. ఒక్కల సూత్రం అంటలే, నువ్వు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత నీకు రోజు దగ్గరికి వచ్చేసిందని అర్థం. నిజమే, బైబిల్లో ఉంది అది. తక్కువ మాట్లాడాలి. నేను ఇలా చెప్తే నచ్చని జనానికి. దేవుని స్తోత్రం. ఎలా మాట్లాడాలి? దేవుని స్తోత్రం. తక్కువగా ఎవరు మాట్లాడతారో తెలిసి, ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన లేని వాళ్ళు అంత మాట వాగుతూనే ఉంటారు. ఒక్కొక్కరు ఉంటారు వాగుడికాయ, ఓగుడికాయ. మా పక్కన దేవుడు అంటే తెలియని వాళ్ళు ఉన్నారనుకో, జాగ్రత్తగా మాట్లాడాలి. భక్తిగా కలిగిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో, దేవుని బిడ్డలతో ఎలా మాట్లాడాలో, భార్యతో ఎలా మాట్లాడాలో, భర్తతో ఎలా తెలియాలి. కొంతమంది భర్తతో మాట్లాడటం రాదు, భర్తతో వ్యవహరించటం రాదు.
ముచ్చటించటం రాదు. నేను చెప్పనా, భర్తని చాలా చక్కగా మన దాంపత్య జీవితం చాలా చక్కగా వెళ్ళొచ్చు తెలుసా. మన మాట తీరు బాగోకే అందరితో మృదువుగా మాట్లాడద్ది. కొంపలో భర్తతో ఎలా మాట్లాడదో మాట్లాడు. దేవుని స్తోత్రం. ఆ నోరు కొంతమంది పెద్దలు అంటారు కదా, నోరు కుదురుమైతే ఊరు కుదురు. అదే నేను దాన్ని ఎలా చెప్పాను. నోరు మంచిదైతే అంటే నోరు కుదురంగా ఉంటే ఊరంతా కుదురంగా ఉంటుంది. హల్లెలూయా. నోరు కుదురంగా లేదనుకో ఈ స్థితికి పోతాయి. దేవుని స్తోత్రం. అందుకని మనం నోటిని ఏం చేయాలి? కాపాడుకోవాలి. చిక్కమంటే కాపాడుకోవడం. దేవుని స్తోత్రం. చెప్తలేదు మరి అమ్మగారు అంటుండో లేదో వాక్యం నాకు తెలుతులే. దేవుని వచ్చే వారం నుంచి బయటెట్టేద్దాం అమ్మా. ఏం చేయాలి? నోటికి చిక్కం పెట్టుకోవాలి. రెండో మాట ఏంటో చెప్తున్నాను. 27 తండ్రిని దేవుని ఎదుట పవిత్రమును నిష్కల్మషమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లల్ని విధవరాండ్లను తమ ఇబ్బందుల్లో పరామర్శించుటయు. రెండోది ఏమన్నాడంటే యహలోకములో మాలిన్యత ఉంది, దాన్ని అంటించుకోకుండా కాపాడుకునుట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యహలోక మాల్యం అంటే ఈ లోకములో ఏముందరా? పాపం ఉంది అనండి, మలినం ఉంది అనండి, అపవిత్రత ఉంది అనండి. అది మనం అంటించుకోకూడదు. దేవుని స్తోత్రం. మనం యేసుప్రభు బిడ్డలం కదండి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి ఎవరితో పడితే వాళ్ళు తిరిగేసేసి అండి ఎలా పడితే వాళ్ళకి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే మనకేముంటుందండి? అపవిత్రత. ఇప్పుడు జరుగుతున్న ఒక భయంకరమైన దుస్థితి ఏంటో తెలుసు. కేషన్స్ జరుగుతాయి, వాటికి మనం హాజరవ్వకూడదు. అంతమంది ఉంటారు లోకస్తులు, శరీరులు. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడతారు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తారు. తాగుబోతులతో, పాపం చేసేవాళ్ళతో, ఏమండి అవినీతిగా బ్రతికే వాళ్ళతో మనం ఏం చేయకూడదు? కలవకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ లోకములో మాలిన్యం ఉంది, దాన్ని మనం అంటించుకోకుండా కాపాడుకోవాలి. అదే భక్తి అంటే. ఇంకా చదవండి, స్తోత్రం చెప్తాను. ఇంకో మాట చెప్తానే. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం ఇది చెప్పేసి ముగించేస్తాను. అతడు తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు గలవాడయుండి స్తోత్రం చెప్పాలి, చేతులు పైకెత్తి చెప్పాలి. ఇంకో విషయం చెప్పనా బిడ్డలారా, భక్తి అంటే ప్రార్థన చేయడు. ఏంట్రా బిడ్డ భక్తి అంటే ఏంటి? ఆదివారం ఒక్కరోజు ఇక్కడికి వచ్చాక స్తోత్రం నాయనంత సీముడి గారు చేసే బారణ. ఆదివారం ఒక్కరోజు చేస్తేనే ప్రార్థన. అక్కడేమన్నాడు? కొర్నేలి ఎలా చేశాడంట భక్తి? ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడంట. ఎల్లప్పుడూ అంటే ప్రతిరోజు. రోజు రోజు నిన్ను స్తుతించదనేసయ్యా, రోజు రోజు నిన్ను ఘనపరచదనేసయ్యా, నీ చేసిన మేళ్లను తలచి నీ కృపను మదిలో మలచి. హల్లెలూయా. అంటే రోజు చాలండి, అదైపోయింది. రోజు ఏం చేయాలి? మనం రోజు ప్రార్థన చేయాలి, రోజు మోకరించాలి. ప్రతిరోజు ప్రార్థన లేని రోజు ఉండకూడదు. అదే అసలు భక్తి అంటే. దేవుని స్తోత్రం. చివరి మాట చెప్పేసి ముగించేస్తానే. అలాగే అంటాను, రాసుకున్నాయన్ని చెప్పకపోతే అలాగా. దేవుని స్తోత్రం. బాగా చెప్తలేదండి. రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయము 13వ వచనం. చివరి మాట అండి. మనం మాట అంటే మాట చదవండి. అతడు నీవు ఇంత శ్రద్ధను భక్తిని మాయందు కనపరిచితివి, నీకు నేనేమి చెయ్యవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా? దేవునికి స్తోత్రం. భక్తి అంటే బాగా వినండి. దైవజనుడు మన ఇంట్లోకి వస్తే మనం ఆతిథ్యం చేయడమే భక్తి. దైవజనులను చేర్చుకోవడం భక్తి. దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడం భక్తి. దైవజనులను దేవుని బిడ్డల గౌరవించడం భక్తి. భక్తిలో ఇదొక భాగమే.
ఈ షునేమిర్ అలాంటి దేవుని బిడ్డలారా చాలా గనురాలైన స్త్రీ అంట. షునేమి పట్టణంలో ఉందంట. ఆమె ఎలీషాని ఇంటి చేర్చుకునంట తమ డాబా మీద ఒక గది కట్టి బల్ల, కుర్చీ అన్ని వసతులు కల్పించిందంట. అతడు ఎప్పుడూ ఆ ఊరిలో నుంచి వెళ్ళినా వారింట్లో ఆతిథ్యం ఇచ్చేవారంట. అంటే భక్తి అంటే పరిశుద్ధులకు ఆతిథ్యం చేయడం, పరిశుద్ధులకు భోజనం పెట్టడం, పరిశుద్ధులను చేర్చుకోవడం, ప్రార్థనాపరులను చేర్చుకోవడం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను అంటాను బిడ్డలారా, భక్తి అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవడం. చెప్పండి, భక్తి అంటే ఏంటి? బాగా చెప్పాలి. రెండవది భక్తి అంటే ఏంటి? ఏ సంబంధమైన అంటించుకోకుండా ఉండడం. ఇంకా భక్తి అంటే ఏంటి? ముసలమ్మ ముచ్చట్లు విసర్జించడం. భక్తి అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం. భక్తి అంటే దైవజనులు చేర్చుకోవడం. లాస్ట్ మాట చెప్పి ముగించాను, తీతు పత్రిక. అది కూడా చెప్పితే సంపూర్ణమైపోద్ది. 2వ అధ్యాయం 12-13. తీతు 2:12-13. నీకు చిరాకు తెచ్చుకోకండి. లాస్ట్ బైబిల్ మూవ్ చేశారా? ఏసు రాజా. దురాశలను వదిలేయడు అనండి. ఆశలు వేరు, దురాశలు వేరు. దురాశ అక్కడ యాకోబులో ఉండదు. దురాశ గర్భం ధరించగా పాపం కనును, పాపం పరిపక్వమై మరణం కనును. అంటే దురాశ అంటే దేవుని బిడ్డలారా మరి ఎలా చెప్పాలా? స్తోత్రం చెప్పండి. దురాశ అంటే అపవిత్రమైన ఆశలు, దుష్టుని ఆశలు. మనకు డబ్బులు కావాలి ఏమండి, ఊళ్ళో ప్రపంచంలో నేనే డబ్బు ఉన్నవాడిని అయిపోవాలని ఏమండి దురాశతో అక్రమంగా సంపాదించేస్తాం కదా, దురాశ అది. మనకు వస్త్రాలు ఉండాలి, పట్టు చీర, బెనారస్ చీర, ఇవి ఉంటాయి కదా, ఇది దురాశ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక మామూలుగా ఇవి లేవండి, చాలా ఉంటాయి. మన కంటితో చూసిందల్లా కోరుకోవడం దురాశ. అంటే మన స్థాయికి మించి, మన తాహతాకి మించి కోరుకోవడం తప్పు కాదు, తాహతాకి మించి ఆశపడతాం దురాశ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు బెత్షెబ మీద ఏం పడ్డాడో? దురాశ. సంసోను దెలీలా మీద ఏం పడ్డాడో? దురాశ. దాని ఫలితం ఏమైంది? దురాశ ఉండకూడదు. ఈ దురాశలను వదిలేయడమే భక్తి. దేవుడు తన మాటలు దీవించుగాక. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చాను, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తం ఆధారం చేసుకుని కృపాసనం దగ్గరికి వచ్చి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు